యూరప్ జర్మనీలో యూరప్ సేన జర్మనీ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడంతో జర్మనీలోని ఎర్లాంగెన్ నగరంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు 2 ఎంపీ స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర పుటల్లో నిలిచిపోయిందని జన సైనికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్మనీ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ వేడుకను జర్మనీలో నలుమూలల నుండి ఎర్లాంగెన్ నగరానికి తరలివచ్చారు. ఎర్లాంగెన్ నగరంలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకను భారీ కార్ ర్యాలీతో ప్రారంభించారు. కేక్ కట్ చేసి విజయోత్సాహాన్ని పంచుకున్నారు. సక్సెస్ చేయడానికి మన టీము ఎక్కడెక్కడో స్కాటర్డ్గా ఉంది. ఆ టీం అంతటిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చేసి వాళ్ళందరితో నాగబాబు గారి ఈవెంట్ సక్సెస్ చేయాలని చెప్పేసి రాత్రి భవన్లు ప్రతి ఒక్కరు, అది డొనేషన్ గురించి కావచ్చు, లేకపోతే ఈవెంట్ ఇచ్చేదాని గురించి కావచ్చు, పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేదాని గురించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వివిధ రూపాల్లో ఎంతో ఎఫర్ట్ పెట్టారు. జెండాలు కట్టే దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కాల్ చేసేదాకా, ఒకసారి కాదు కొన్నిసార్లు కాల్ చేస్తే అది మనం వాలంటరీ లాగా మనం కాల్ చేస్తాము. ప్రతిసారి కాల్ చేసినప్పుడు జనాలు రెస్పాన్స్ అయ్యేది చాలా దారుణంగా ఉండేది. మనోహర్ తోట. సో ఇంతమంది కృషి వల్ల ఈరోజు జర్మనీ జనసేన అనే ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ 250 మంది ఉన్నారు. ఇంకా స్టిల్ ఒక క్వాలిటీ పీపుల్ని గ్రూప్లోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు చాలా కృషి చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఫైట్ చేస్తున్నారు అనమాట. మీరందరూ కూడా ఇక ముందు ఇంకా మన టీం స్ట్రెంగ్తెన్ చేయడానికి మీ అందరి సహకారం చాలా అవసరం. జర్మనీ జనసేన ఆధ్వర్యంలో జర్మనీలోని ఎర్లింగెన్ నగరంలో ఈ నెల 29వ తేదీన విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న జర్మనీ జనసేన నాయకులకి, వీర మహిళలకి మరియు జన సైనికులకి నా తరఫున మరియు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల విజయానికి జర్మనీ జనసేన తన వంతు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకాలం బాగా కష్టపడ్డారు. ఇప్పుడు విజయోత్సాహాన్ని తనితీర ఆస్వాదించండి. ఎంజాయ్ ద సెలబ్రేషన్స్. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రేరణతో మరింత బాధ్యతతో టార్గెట్ 2029గా పనిచేయాలని ఆశిస్తూ మీ నాగబాబు. నమస్తే. ఈ ఆంధ్ర రాష్ట్రం పాడైపోతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం బాగు చేయడం తలపు మీలో కలిగింది. దానికి సరైన నాయకత్వం అందించిన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మనం తోడుంటే ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించవచ్చు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అని చెప్పి మీ ఆలోచనకి అందరూ కూడా పేరుపైన శిరస్సు వంటి నమస్కారం తెలియజేస్తూ జనసేనకి మీ అంచనాలని మీ ప్రేమ అభిమానాన్ని కూడా కోరుకుంటామని చెప్పి మరి మీకు మరొకసారి మిమ్మల్ని కలిసి అవకాశం కల్పించిన వెరీ గుడ్ స్పేస్ దానికి. ఎందుకంటే మీరందరితో నాకు పరిచయం ఉండకపోవచ్చు. సో ఇవాళ డైరెక్ట్ గా మీతో కలిసి మీరు ఎక్కడో జర్మనీలో ఉన్నాను, నేను ఎక్కడో తారీఖు ఉన్నాను, మిమ్మల్ని అందరూ కలిసి అవకాశం కల్పించిన మీ టీం సభ్యులందరికీ పేరుపైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 5 ఏళ్లలో డిప్యూటీ సీఎం గారిని సీఎంగా మీలాంటి ఫైవ్ ఫైటర్స్ అందరినీ మంత్రులుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. కళ్యాణ్ గారి సిచ్యువేషన్ ఏది ఎలా ఉన్నా సరే ఫైవ్ ఫైటర్ లాగా ముందు ఎప్పుడు ఉండి మిషన్ గన్ను తీసుకొని శత్రువుల మీద దాడికి రెడీగా ఉండేటువంటి పెద్ద ఫైటర్స్ లో పార్టీని బిల్డ్ చేద్దాం. అన్ని చోట్ల ఈవెంట్స్ కండక్ట్ చేద్దాం. వచ్చే 5 సంవత్సరాల్లో రూల్ చేద్దాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 2019లో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి చాలా అవమానాలు పడ్డాం. చాలా అంటే చాలా అవమానాలు పడ్డాం. అప్పుడు ఆ టైంలో
రెండు పార్టీల తరపు నుంచి చాలా అవమానాలు పడ్డాం. కానీ మనం ఈరోజు ఈ విధంగా మనందరం కలుసుకోవటం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో నా మనసులో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి 4 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేశ రాష్ట్ర చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ కొట్టి తన వ్యూహాలతో తన ఆలోచనలతో ఈవేళ ఘన విజయం సాధించిన ఏకైక నాయకుడు మన అన్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలానే 2019లో ఓటమి చెందినప్పుడు మనమందరం చాలా ఎన్నో అవమానాలు భరిస్తున్నప్పుడు పోరాడితే పోయేది ఏం లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్ప మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్పి మన గుండెల్లో స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిన ఏకైక నాయకుడు మన అన్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలానే 2024లో ఈ విజయం సాధించిన తర్వాత ఈ విజయంతో విర్రవేయకుండా ఈ విజయాన్ని మనకి రాష్ట్ర ప్రజలకు అందించి ఈ విజయం తనకి ఎంతో బాధ్యతను పెంచిందని చెప్పి ముందుకు నడుస్తున్న ఒకే ఒక నాయకుడు మన అన్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా ముందుగా చెప్పాలంటే ఇంకా రెండు నాకు మీతో పంచుకోవాలని ఉన్నదండి. ఏంటంటే 2019లో ఇదే ఎర్రకండువా వేసుకుని ఎలక్షనీరింగ్ చేసినప్పుడు నువ్వేంట్రా కుర్ర పెనుగు అన్నారు. ఇదే 2024లో ఇదే ఎర్రకండువా వేసుకుని గ్రౌండ్ లెవెల్లో ఎలక్షనీరింగ్ చేసి ఏ విధంగా ఎలక్షనీరింగ్ చేసామంటే 4 ఆటోలు పెట్టి ప్రతి ఓటర్ని సమగ్రంగా ఓటు హక్కు వినియోగించేలా చేసి ఈరోజు ఇంత ఘన విజయం సాధించామండి. ఇక్కడ పెరిగింది మన ధనబలం కాదు, ఇక్కడ పెరిగింది మన మనోధైర్యం. అలానే ముగింపు వాక్యాలుగా నాకెంతో నచ్చిన ఒక కొటేషన్, టు లివ్ గ్రేట్లీ టు రైజ్ గ్రేట్లీ. దీంతో నేను సెలవు తీసుకుంటూ జై జనసేన, జై హింద్. హాయ్ అండి, ఫైనలీ ద డే కేమ్. ఇవాళ జనసేన పార్టీ మన సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కోసం మనం యూనిక్ నుంచి ఎర్లాగన్కి స్టార్ట్ అయ్యాం. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ ఎవ్రీ వన్ అండ్ టు సెలబ్రేట్ టుగెదర్. సీ యూ సూన్. జై జనసేన, జై జనసేన. 5 years తర్వాత చూస్తే టోటల్గా లైఫ్ అంతా మారిపోయింది, ఎస్పెషల్లీ ఇన్ ఏపీ. జాబ్స్ లేవు అండ్ సరైన డెవలప్మెంట్ లేదు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునే అంత పరిస్థితి మనకి క్రియేట్ అయిందంటే ఈ రోజు సురేష్, లోకేష్, తర్వాత మన చుట్టూరు ఉన్న మన కోర్ టీమ్ సునీలు అందరూ ఎంతో కష్టపడి ఏంది సో మనకి ఇది క్రియేట్ చేశారు. ఇట్స్ నాట్ ఈజీ గెలిచాక నేను నేర్చుకుంది ఏంటంటే బాధ్యతగా మాట్లాడాలి. అందుకే ఏది మర్చిపోకుండా ఏది నోరు తుగులకుండా మాట్లాడడం అని చెప్పేసి సురేష్ గారు మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే మాకు పవన్ కళ్యాణ్ కి మధ్య ఆయన ఒక వారధిగా ఉన్నారు. జర్మనీ ఇస్ ద హైయెస్ట్ ఫండ్ రైజింగ్ అండ్ హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఇన్ ద వరల్డ్. ఈ అన్ని కంట్రీస్ అగైన్ ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ తర్వాత ఇండియా తర్వాత జర్మనీ ఇస్ ద హైయెస్ట్ స్ట్రెంగ్త్. మన యూరోప్లోనే మొత్తం యూరోప్లోనే జనసైనికులు ఎంతమంది ఉన్నారు, ఒక జర్మనీలో డబుల్ ఉన్నారు. దట్ ఈస్ జర్మనీ స్ట్రెంగ్త్. మనందరం ఒక ప్లాట్ఫామ్ మీద వస్తేనే ఇంకా బెస్ట్గా మనం చూపించలేదు. మనం ఏమి మన కోసం చేయట్లేదు, మనం పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాం. జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ముందుకెళ్తున్నాం. మనం జర్మనీ ఎర్లాంగన్లో సక్సెస్ మీట్ చేస్తున్నాం. దాని తరపున జర్మనీ నలుమూలల నుంచి జనసైనికులు ఎర్లాంగన్ వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా